మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ పాటలని మీరు వాడద్దు అన్నట్లుగా కూడా ఖండించిందట. సో ఎందుకు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు, అంటే ఇళయరాజా గారిని అంత పర్టికులర్గా ఈ సాంగ్స్ యూజ్ చేయడానికి లేదు అన్నట్లు చెప్పడం జరిగిందంట. వై? కాదు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఇళయరాజా గారు కంపోజ్ చేసిన అంటే చాలా దగ్గర ఒక 700 సినిమాలు అయ్యింటాయి అన్నీ కలిపి, తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ కలిపి. సో అందులో ఒక 134 సినిమాలకు సంబంధించిన పాటలు జియో సావన్ అని ఏవో రకరకాల సైట్లు ఉన్నాయి చూసారా, రాగా అని, రాగలహరి అని ఏవో చాలా ఉన్నాయి కదా సైట్లు, సరిగమప అని. సో ఆ యాప్ వేసుకొని మనం సాంగ్స్ని పెట్టుకొని వినొచ్చు కదా. అలాగ వింటుకున్నప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇస్తారు? సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో సినిమా ప్రొడ్యూసరు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన శంకర్ వరప్రసాద్ సినిమా వచ్చింది కదా. సో శంకర్ వరప్రసాద్ సినిమా వచ్చినప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు? చిరంజీవి గారు అమ్మాయి, ఇంకో ఆయన ఎవరు ఉన్నారు, వీళ్ళు కదా ప్రొడ్యూసర్స్. అందులో ఉన్న పాటల్ని ఏ సైటు, వెబ్సైట్ వాళ్ళకి కానీ, ఏ సాంగ్స్ పెట్టుకునే జియో సావన్ లాంటి వాళ్ళకి కానీ వీళ్ళు అమ్మచ్చు రైట్స్. ప్రొడ్యూసర్స్కి ఆ రైట్ ఉంటుంది. ఎందుకు రైట్ ఉంటుంది? ఏ పాట అయినా సినిమా మీద పూర్తి హక్కులు ప్రొడ్యూసర్వి కదా. బట్ అందులో వచ్చే పాటలకు మాత్రం జనరల్గా ఏదో అకాడమీస్ ఉన్నాయి, కొన్ని సమాఖ్యలు, రచయితల సమాఖ్య అని లేదా మ్యూజిక్ డైరెక్టర్ సమాఖ్య అని అలాగా కొన్ని ఉన్నాయి. అందులో పెట్టిన నిబంధనలు ఏంటంటే, ఒక పాట రిలీజ్ అయిందంటే ఆ పాట మీద సర్వ హక్కులు ప్రొడ్యూసర్స్కి ఉంటాయి పక్కన పెడితే. దాని మీద వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూకి సంబంధించి కానీ, దాని మీద ఉండే హక్కులకు సంబంధించి కానీ 50% ప్రొడ్యూసర్కి, మిగతా 50%లో చెరో 25 ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్కి, ఇంకోవైపు రచయితకి ఉంటుంది. అట్లా సార్, అంటే కొనుక్కుంటారు కదా డైరెక్ట్. ఆ హక్కు ఉంటుంది. రీసెంట్గా నేను చంద్రబోస్ గారి ఇంటర్వ్యూ కూడా చూశాను ఒక ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, దానికి మాకు సమాఖ్య ఉందండి, నేను ఎప్పుడో రాసిన పాటలు కూడా నాకు ఇప్పటికీ డబ్బులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక చంద్రబోస్ గారు రాసిన పాట, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాట, మౌనంగానే ఎదగమనే పాట చాలా హిట్ అయింది కదా. సో ఆ పాటకి ప్రొడ్యూసరు గుర్తులేదు కానీ డైరెక్టర్ మాత్రం ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఏది ఆటోగ్రాఫ్ సినిమాకి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, రాసింది చంద్రబోస్ గారు. సో అక్కడ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్కి 50% ఆ పాట మీద వచ్చిన రెవెన్యూ, మిగతా 25% రైటర్ చంద్రబోస్ గారికి, రిమైనింగ్ 25% కీరవాణి గారికి వెళ్తుందట. మీకు అర్థమైందా? అర్థమైంది. సో అలాగా ప్రతి పాటకి కూడా ప్రొడ్యూసర్కి రైట్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్గా మాస్ట్రో ఇళయరాజా గారికి ఉంటుంది, మిగతా 25% అక్కడ వేటూరి గారో లేకపోతే ఇంతకుముందు సిరివెన్నెల గారో ఎవరు రాశారో వాళ్ళకు ఉంటుంది. అయితే ఈయన పాటలు ప్రొడ్యూసర్స్ ఎలాగైతే ఆ జియో సావన్ లాంటి వాళ్ళకి రైట్స్ అమ్మేశారో వాళ్ళు ప్లే చేసుకుంటుంటే, నా పాటలు నా అనుమతి లేకుండా వీళ్ళు వేసుకుంటున్నారని చెప్పి కేసు వేశాడు. కేసు వేస్తే ప్రొడ్యూసర్ వీళ్ళు ఇక్కడ కేసు వేస్తే అవదండి, సరిగ్గా ఢిల్లీ హైకోర్టులో వేశారు. ఎందుకంటే నేషనల్ వైడ్గా ఈ జియో సావన్ లాంటివి ఉన్నాయి కాబట్టి. వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఈ పాటలు అమ్మింది ఎవరు? పలానా ప్రొడ్యూసర్లు పిలిపించారు. ప్రొడ్యూసర్లు ఎవరు? ఆ పాటలకు మా సినిమాలో ఉండే, నా సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఏవో రకరకాలు ఉంటాయి కదా పేర్లు. ఆ ప్రొడక్షన్ పేరు మాది, అందులో ఉండే పాటలు మావి, మా ఇష్టం, నేనే ప్రొడ్యూసర్ని, నేనే అమ్ముకున్నా, తప్పేంటి అని అడిగాడు ప్రొడ్యూసర్. అప్పుడు కోర్టు కరెక్టే కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఎందుకు అంత వెయిటేజ్ ఇవ్వాలి అంటానంటే, నేను ఒకప్పుడు మహానుభావులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లా కూర్చుంటే ఇక్కడ కింద కూర్చొని డిస్కస్ చేసుకునేవారంట. ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదర్ ఇండస్ట్రీకి. ప్రొడ్యూసర్ లేనిదే ఏ కథ, ఏ సంగీతం, ఏ రచన, ఏ పాట, ఏ నటన ఏది వెలుగులోకి రాదు. అంతేనా? నేనున్నానండి, నేను పాటలు బాగా పాడుతాను సార్. మా ఫ్రెండ్ ఉన్నాడండి, మ్యూజిక్ బాగా కొడతాడు సార్. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడండి, మంచిగా యాక్టింగ్ చేస్తాడు సార్. మా ముగ్గురు టాలెంట్ కూడా వెలుగు చూడాలంటే ఒక ప్రొడ్యూసర్ అవసరం. డెఫినెట్లీ. ప్రొడ్యూసర్ లేకపోతే మాకు ఎంత టాలెంట్ ఉన్నా మేము ఎలా చూపించుకుంటాం? ప్రొడ్యూసర్ అనేవాడు పైసలు పెట్టాలి, సినిమా తీయాలి, మాకు పైసలు ఇవ్వాలి, అప్పుడు రిలీజ్ చేయాలి, అప్పుడు కదా మా టాలెంట్ ప్రజలకు తెలుస్తుంది. సో ప్రొడ్యూసర్ లేకపోతే మనం లేంగా. సో ప్రొడ్యూసర్కి సర్వ హక్కులు ఉన్నాయి. దయచేసి మీకు
ఏవైతే ప్రొడ్యూసర్లు ఇప్పటికే 134 సినిమాలు అమ్మారో ఇళయరాజా సాంగ్స్ అన్నీ కూడా ఆ 134 సినిమా మీద మీరు అడగడానికి రైట్ లేదు. కాకపోతే మీ సినిమా పాటలు కదా అని చెప్పి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా వేదికలో ఏవైనా జనరేట్ అయ్యి డబ్బులు వస్తే మీ భాగం మీకు వస్తుంది, అది అలాగే వస్తుంది. సో ఇళయరాజా గారు ఇలా వేయడం వల్ల అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కూడా అబాస్ పాలు అయిపోయినట్టుగా అయిపోయింది. అంటే అబాస్ పాలు అనకూడదేమో, మేబీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఎందుకు డిస్టర్బెన్స్ అని అంటున్నానంటే, ఇదే ఇళయరాజా గారు మహానుభావుడు గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు దుబాయ్లో ఒక కాన్సర్ట్కి ఈవెంట్కి వెళ్తే అక్కడ ప్రతి దగ్గర కూడా ఇళయరాజా గారు బాలసుబ్రహ్మణ్యం గారు బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఒక విధంగా చెప్పాలంటే ఇళయరాజా గారిని అప్లిఫ్ట్ చేసిందే బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత అన్ని పాటలు ఇళయరాజా గారికి బాలు గారికి ఇచ్చారు, ఇళయరాజా గారు కారట్లేదు. కానీ ఇళయరాజా గారు బాలుతో తిరగడం వల్ల, బాలు గారు వల్ల కొన్ని అవకాశాలు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. సరే, ఇద్దరు ఫ్రెండ్స్గానే ఉన్నారు. లాస్ట్లో అంటే ఒక 5-10 ఏళ్ళ కిందట, ఒక 10 ఏళ్ళ కిందట మాట, ఆయన ఏదో దుబాయ్లో కాన్సర్ట్ ఇస్తే అక్కడ ఇళయరాజా గారి పాట బాలు గారు పాడారట. ఈయన కేసు బాలు మీద కేసు వేశాడు, నా అనుమతి లేకుండా బాలు నా పాట పాడాడు అని. ఇద్దరు ఎంత మంచి ఫ్రెండ్సే, ఒకరికొకరు లిఫ్ట్ ఇచ్చుకున్నారే. ఈయన వల్ల ఆయనకి సంగీతం అవకాశం వస్తే ఆయన వల్ల ఈయనకి పాటలు పాడే అవకాశం కూడా వచ్చింది. ఆ కృతజ్ఞత భావం ఎప్పుడూ ఉంటుంది. బాలు గారికి ఎంతవరకు ఎప్పుడైనా విమర్శ ఉందా? ఎంతమందితో సఖ్యతగా ఉండేవాడు ఆయన. అట్లాంటి బాలు గారు విమర్శ చేస్తే ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి హర్ట్ అయిపోయారు. ఎంత ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసినా కూడా బాలు లాంటి మహోన్నత వ్యక్తి మీద విమర్శ చేయడం అనేది చాలా మందికి నచ్చలే. అయితే అక్కడ తప్పు ఎవరిది? బాలు గారిది కాదు. ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు పెర్మిషన్ తీసుకోలేదు, అది ఈయనకి తెలియదుగా. ఇప్పుడు మీరు మీ ఇంటికి ఆహ్వానం పిలిచారు సార్, మీరు బ్యాండ్ పార్టీ, లైటింగ్ అన్ని పెట్టుకుంటారు సార్, అవన్నిటికీ పోలీసుల పెర్మిషన్ మీరు తీసుకోవాలి. వినాయక మండపాలు పెట్టినప్పుడు బ్యాండ్ బాజాకి, లైట్లకి అన్నిటికీ పోలీస్ పెర్మిషన్ తీసుకుంటాం. తీరా నేను వచ్చాను మీ దగ్గర ప్రసాదం తినడానికి వినాయక చవితికి, ఆ ప్రసాదం తిన్నా అని చెప్పి నా మీద కేసేస్తే నాకేం తెలుసు? పోలీసులు వచ్చి నా మీద వేస్తే మీరు అన్ని పెర్మిషన్ తీసుకున్నారేమో అనుకోండి నేను మీ దగ్గరికి వచ్చాను. ఆయన తెలియకుండా పాడేశాడు, ఇంకా బాలు గారి మీద కేసు వేశాడు. సో ఆ కేసు వేయడం తర్వాత బాలు గారు కరోనా ఎఫెక్ట్తో బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అరే బాలు త్వరగా లేచిరారా, ఆరోగ్యంగా తిరిగిరా అని కూడా అన్నారు. కానీ బట్ అప్పటికే ఆయన చనిపోయారు బాలు గారు. అసలు బాలు గారు కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుని బాధపడి ఉంటారు. అవును, బట్ ఆయన ఇప్పుడు బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. కానీ ఆలీ గారి ఇంటర్వ్యూలో మాత్రం చెప్పాడు, ఒక ఫ్రెండ్ని ఇష్టపడిన తర్వాత, ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాడి ఇష్టాలు కాదు అయిష్టాలు కూడా మన ఒబే చేయాలి, నచ్చాలి. వాడు ఫ్రెండే అంతే, వాడు ఎన్ని అనుకున్నా ఏం చేసినా అలాగే ఉండాలి, నేను అలాగే ఉంటాను, ఎవరేమనుకున్నా నాకు ఇది ఫరక్ పడదు అన్నట్టు మాట్లాడారు. బట్ అలా మాట్లాడితే ఎక్కడో చిన్న బాధ అనిపించినట్టుగా అనిపించింది నాకు. బట్ ఇళయరాజా గారు ఇప్పుడు మరలా ప్రొడ్యూసర్స్కి సంబంధించి కేసు వేస్తే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? మరి నేనురా నీకు అవకాశం ఇచ్చింది అని. మరి అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా డబ్బులు తీసుకునే కంపోజ్ చేస్తుంటారుగా, అక్కడికి అది అయిపోయిందిగా మరి గట్టిగా మాట్లాడితే. కాబట్టి మొత్తానికి అలా జరిగిందంట ఇళయరాజా గారి విషయం. బట్ భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఆయన ఒకడు. ఇప్పటికీ ఆయన పాటలంటే చెవి కోసుకుంటాను, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. బట్ ఆయనకి అలా జరగడం అనేది, ఆయన ఇప్పుడు అలా కేసు వేయడం అనేది కూడా మరి ఎవరు సలహాతో వేశారో, ఎందుకు అలా జరిగిందో అనేది తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ.